गुड मॉर्निंग बच्चों, आप सब कैसे हैं? ठीक है। आज हम भूतकाल के बारे में पढ़ेंगे। भूतकाल, भूतकाल मीन्स पास्ट टेंस। मैंने आपको पहले भी बताया था भूतकाल माने क्या है। भूतकाल मीन्स जो बीत गया है काल, उसे हम भूतकाल कहते हैं। భూతకాలం అంటే ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది కదా, నిన్న నేను క్లాస్ చెప్పాను. సో నిన్న వచ్చిందా ఎస్టర్డే, అది భూతకాల్లోకి వస్తుంది. పాస్ట్ టెన్స్, అయిపోయిన కాలాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. जो समय बीत गया है, टाइम ఏది అయిపోయిందో దాన్ని మనం భూతకాల్లో తీసుకొస్తాం. तो भूतकाल के कितने भेद हैं? నేను ఫస్ట్ చెప్పాను. భూతకాల్ మనం కాల్ చదివాను, 3 కాల్స్, వర్తమాన కాల్, భూతకాల్ అండ్ భవిష్యకాల్. ప్రతి కాల్కి 4 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా వర్తమాన కాల్లో. అలాగే సేమ్ भूतकाल కూడా 4 पार्ट्स ఉంటాయి. भूतकाल के भेद, भूतकाल के कितने पार्ट्स है? 4 पार्ट्स. सामान्य भूतकाल, पास्ट इंडेफिनिट, अपूर्ण भूतकाल, पास्ट कंटिन्यूस, आसन भूतकाल, पास्ट परफेक्ट एंड आसन अपूर्ण भूतकाल, पास्ट परफेक्ट कंटिन्यूस. सो 4 हो गया है, ये 4 ఉన్నాయి కదా. तो आज मैं सामान्य भूतकाल के बारे में बताऊंगी. इसके बारे में एक्सप्लेन करती हूँ मैं. सामान्य भूतकाल, सामान्य भूतकाल को पास्ट इंडेफिनिट कहते हैं या पास्ट सिंपल पास्ट कहते हैं. ओके ना. तो इस सामान्य भूतकाल में क्या होता है, इसमें पता चलता है कि काम पूरा हो गया है, बट समय का पता नहीं चलता. इसमें समय का पता नहीं चलता. ఈ సామాన్య భూతకాల్లో ఏంటి, పని అయిపోయింది, పాస్ట్లో పని అయిపోయింది, బట్ కరెక్ట్ టైం మనం చెప్పలేం. जैसे మనం खाना वर्ब తీసుకున్నాం, खाना मीन्स ईट తీసుకున్నాం కదా, वर्ब, दिस इज वर्ब खाना. तो इंग्लिश में उसका सेंटेंस होगा फर्स्ट सब्जेक्ट आई, नेक्स्ट उसका वर्ब आएगा आई एट. देखेंगे ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీన్స్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు మీరు సింగిల్గా మీరు చెప్తున్నారు అనుకో, ఇప్పుడు నేను చెప్తున్నానా, నేను ఫస్ట్ పర్సన్, మీరు చెప్తున్నాను फर्स्ट पर्सन. फर्स्ट पर्सन में सिंगुलर नंबर. फर्स्ट पर्सन में क्या है? सिंगुलर नंबर में మై. మనం వర్తమాన కాల్లో చదివేటప్పుడు మే ఖాయి వచ్చిందా, మై వచ్చిందా. పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు మై పక్కన నే పెట్టాలి, కంపల్సరీగా నే యాడ్ చేయాలి. మైనే ఖాయా. చూసారా, సింగులర్ పర్సన్కి ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, నేను సింగులర్ పర్సన్నే, ఏమని చెప్పాలి? మైనే ఖాయా. ఓకే. ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు ఓన్లీ మనం మై యూస్ చేసాం, బస్ పాస్ట్ వచ్చింది కదా, పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు మైనే నే యాడ్ చేయాలి. ఓకేనా, మైనే ఖాయా. అదే ప్లూరల్ ఫామ్లో వచ్చినప్పుడు హమ్నే. ప్లూరల్ ఫామ్ నేను చెప్పాను కదా, హమ్ అంటే వి. ప్రెజెంట్ టెన్స్లో రాసేటప్పుడు హమ్ అనే యూస్ చేస్తాం, బట్ పాస్ట్ వచ్చినప్పుడు నే యూస్ చేయాలి. హమ్నే ఖాయా. అర్థమైందా? ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఫామ్ అండ్ ప్లూరల్ ఫామ్ ఇది. సింగులర్ ఫామ్లో मैंने खाया, సెకండ్ ప్లూరల్ ఫామ్నే हमने खाया. ఇప్పుడు సెకండ్ పర్సన్, మనం వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, నేను మీకోసం మాట్లాడుతున్నాను. సెకండ్ పర్సన్, తూనే ఖాయా. చిన్నపిల్లలకి తూ అనేస్తాం కదా, ఓన్లీ ప్రజెంట్ వేసిన తూ ఖాయా అని అడుగుతాం, బట్ పాస్ట్ వచ్చేసరికి తూనే ఖాయా, నువ్వు తినేసావా, తుమ్నే ఖాయా. మీ ఫ్రెండ్స్ అనుకో తుమ్ అని చెప్పాలని అన్నాను కదా, తుమ్నే ఖాయా. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్పాలి? ఆప్నే. తుమ్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఆప్నే. ఆప్నే ఖాయా. ప్రజెంట్లో ఓన్లీ ఆప్ అనేవి మెన్షన్ చేశాను, నే పెట్టలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనం నేని యాడ్ చేయాలి. ఓకేనా, పాస్ట్ వచ్చినప్పుడు నే యాడ్ చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పర్సన్, మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. మన ప్రెజెంట్ టెన్స్లో వర్తమాన కాల్లో సింగులర్కి వహ యూస్ చేసాం. ఇక్కడ అప్పుడు మనం నే పెడితే వహనే అనేది రాంగ్, అది అసలు వర్డ్ లేదు, అందుకే దాని ప్లేస్లో ఉస్నే. ఉస్నే ఖాయా, సింగులర్ ఫామ్ ఇది, ఉస్నే ఖాయా. అదే ప్లూరల్ ఫామ్లో వచ్చినప్పటికి వే యూస్ చేస్తాం కదా మన ప్రెజెంట్ టెన్స్లో, వే ప్లేస్లో ఉన్హోనే ఖాయా. అతను తిన్నారా, వాళ్ళు తిన్నారా. ఉస్నే ఖాయా, వాడు తిన్నాడా. ఇక్కడ ఉన్హోనే ఖాయా, వాళ్ళు తిన్నారా. ప్లూరల్ ఫామేనా ఉన్హోనే. మనం బాగా ప్రెజెంట్కి పాస్ట్కి మీరు కంపేర్ చేసుకుని చూసుకోండి. ప్రెజెంట్ టెన్స్లో వహ వస్తుంది సింగులర్ ఫామ్కి, ప్లూరల్లో వే వస్తుంది, పాస్ట్ వచ్చేసప్పటికి వహ ఉస్నేలో చేంజ్ చేయాలి, ఉస్నే ఖాయా, అండ్ వేని ఉన్హోనే ఖాయా.
అర్థమైందా? దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటారు అండ్ పాస్ట్ ఇండిపెండెంట్. హిందీ మే సామాన్య భూతకాల్ బోలేంగే. మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది కదా, మేనే ఖాయా, అప్పుడు మీరు సింపుల్గా రాసి వచ్చు సామాన్య భూతకాల్. ఈ సెంటెన్స్ ఏ ఫామ్లో ఉంది? మేనే ఖాయా, మే ఉంది, నే ఉంది, ఇంకా తిని ఖాయా తర్వాత ఏమీ లేదు. సో సింపుల్ పాస్ట్. हमने खाया सिंपल पास्ट, तूने खाया सिंपल, तुमने खाया, आपने खाया, उसने खाया, उन्होंने खाया. ఓకే, అర్థమైందా మీకు సామాన్య భూతకాల్ సింపుల్ పాస్ట్ది. నెక్స్ట్ అపూర్ణ భూతకాల్ పాస్ట్ కంటిన్యూస్. మన ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా చదవడం గుర్తుంది కదా, అలాగే సేమ్ ఏమీ లేదు, ప్రెజెంట్ ప్లేస్లో ఇక్కడ పాస్ట్ పెడతారు, కంటిన్యూస్. అపూర్ణ భూతకాల్. అపూర్ణ భూతకాల్లో ఏమవుతుందంటే పాస్ట్లోనే పని జరుగుతుంది, పాస్ట్ ఆల్రెడీ అయిపోయింది బట్ ఆ పాస్ట్లోనే పని జరుగుతుంది. జైసే మే ఖానా ఖా రహా థా, నేను భోజనం చేస్తూనే ఉన్నాను, పాస్ట్ అయిపోయింది బట్ కంటిన్యూస్ అంటే వర్క్ కంటిన్యూగా జరుగుతున్న దాన్ని కంటిన్యూస్ అంటారు అపూర్ణ భూతకాల్. దాంట్లో మనం ప్రెజెంట్ టెన్స్లో రహా రహి రహే పెట్టాము, గుర్తుందా? प्रेजेंट कंटिन्यूस लो राम खा रहा था, मैं खाना खा रहा था, उसने खाना खा रहा था, इवन चदिवा कंटिन्यूस लो कंपल्सरीगा रहा रही रहे उंटुंदी. दांतो पाटु इदि पास्ट टेंस कदा, भूतकाल कदा, भूतकाल्लो था थी थे యాడ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్ మనం కంటిన్యూస్ రూల్ రహా రహి రహే పెట్టాలి. దాంతో పాటు ఇది పాస్ట్ టెన్స్, సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి థా థీ థే పెడతాం. ఇక్కడ వర్బ్ మనం సేమ్ ఖానా తీసుకున్నా, ఇంగ్లీష్లో ఐ వాజ్ ఈటింగ్. ఇక్కడ చూడండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫామ్, ఇది ప్లూరల్ ఫామ్. సింగులర్ ఫామ్లో ఏముంది? మే ఖానా ఖా రహా థా, నేను భోజనం చేస్తూ ఉన్నాను. ఇదే మేల్ కదా, మస్కులైన్ కదా, అందుకే ఇక్కడ రహా థా. అదే ఫెమినిన్ జెండర్ వస్తే ఏం చేయాలి? రహాని రహిలో చేంజ్ చేయాలి, తాని థీకి పెట్టాలి. रही थी, मैं खाना खा रही थी. ఇది గుర్తుపెట్టండి, మీరు సింపుల్ పాస్ట్లో నే యాడ్ చేశారు కదా, ఇక్కడ యాడ్ చేయకూడదు, అది సమానే. సింపుల్ పాస్ట్లోనే నే యాడ్ చేయాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్లో మనం నే పెట్టము, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ జరుగుతుంది. సో ఇక్కడ మనం రహా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. రహా అండ్ థా వచ్చిందంటే, రహా అంటే కంటిన్యూస్, థా వచ్చిందంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది అని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మే ఖానా ఖా రహా థా మస్కులైన్ చేయండి. అదే మీరు బాయ్ అయితే మే ఖానా ఖా రహా థా అని చెప్పాలి. అదే మీరు గర్ల్ అయితే మే ఖానా ఖా రహీ థీ. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు తెలుసు కదా, గర్ల్ అయితే ఏం యూజ్ చేయాలి, బాయ్ అయితే ఏం యూజ్ చేయాలని. ఇక్కడ ప్లూరల్ ఫామ్ కూడా సేమ్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మై సింగులర్ ఫామ్, హమ్ అనేది ప్లూరల్ ఫామ్. హమ్ అంటే వి, హమ్ ఖానా ఖా రహే థే. ఇక్కడ ప్లూరల్ ఫామ్లో ఉంది కదా, నేను చెప్పాను కదా. బహువచన్, ప్లూరల్ ఫామ్ అంటే బహువచన్. ఏకవచన్ ఉన్నప్పుడు ఖా ఆకి మాత్ర వస్తుంది, అదే మనం బహువచనం చేంజ్ చేసినప్పుడు ఏకి మాత్ర పెడతాం. రహా రహే థాకి తే చేసేస్తాం. హమ్ ఖానా ఖా రహే థే. అదే గర్ల్ అయితే హమ్ ఖానా ఖా రహీ థీ. ఫెమినిన్ జెండర్లో హమ్ ఖానా ఖా रही थी. ओके ना, दिस इज फर्स्ट पर्सन के लिए. अब आते हैं सेकंड पर्सन के लिए क्या करेंगे? सेकंड पर्सन सिंगुलर फॉर्म, सिंगुलर एंड प्लूरल. दिस इज सिंगुलर और प्लूरल. सिंगुलर फॉर्म में जो तू खाना खा रहा था, మీకని చిన్నవాళ్ళు అయితే ఏమని చెప్పాలి? తూ ఖానా ఖా రహా థా. అదే మీ ఫెమినిన్ జెండర్లో వచ్చినప్పుడు తూ ఖానా ఖా రహీ థీ. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఏజ్లో ఉన్న మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి తుమ్ ఖానా ఖా రహే थे एंड रही थी. फेमिनिन जेंडर में आएगा तो रही थी होगा, और मस्कुलाइन में होगा तो रहे थे. आप खाना खा रहे थे एंड रही थी. अదే गर्ल అయితే रही थी, बॉय అయితే रहे थे. आप అనేది రెస్పెక్టబుల్ వర్డ్ యూ. आप खाना खा रहे थे. మీరు మ్యాక్సిమమ్ ఈ పైన ఉన్న వర్డ్ని సెంటెన్స్ని యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం ఈ టూ సెంటెన్స్ని యూజ్ చేయాలి. तुम खाना खा रहे थे, आप खाना खा रहे थे, या रही थी या रहे थे. మీరు మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు రహా రహి అండ్ థీ వచ్చినప్పుడు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ అంటే రహా రహి వస్తుంది. థీ వచ్చినప్పుడు దట్ ఈస్ పాస్ట్. ఇంకంతకన్నా ఇంకేమి సింపుల్గా ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ మే వహ ఖానా ఖా రహా థా. వహ మీన్స్ సింగులర్ पर्सन, वह खाना खा रहा था. द गर्ल అయితే रही थी आएगा. एंड प्लूरल फॉर्म ने वह की प्लूरल फॉर्म वे.
वहाँ का बहुवचन, बहुवचन అంటే ప్లూరల్ ఫామ్ తెలుసు కదా, వే ఖానా ఖా రహే థే. ప్లూరల్లో మార్చేటప్పుడు నేను చెప్పాను కదా, ఆకి మాత్ర రాహక ఆకి మాత్ర ఉంది కదా, అది ప్లూరల్ ఫామ్లో వచ్చినప్పుడు ఆకి మాత్రం తీసి హమే ఏకి మాత్ర హే పెట్టాలి, అండ్ థా में आकी मात्रा था है ना, इसको एक मात्रा में चेंज करेंगे. रहे थे అదే ఫెమినిన్ జెండర్ అయితే రహీ థీ, వే ఖానా ఖా రహే థే. ఓకే బచ్చో, మీరు సింపుల్గా ఆలోచించుకోండి, ఏమీ లేదు, ఏం కష్టపడద్దు, మీరు బ్రెయిన్ ఎక్కువ పరిగెట్టించద్దు. ఇవన్నీ లాస్ట్లో ఉన్నదానికి సెంటెన్స్ చూసి మీరు చెప్పవచ్చు. రహా థా, రహే థే, రహీ థీ ఇవన్నీ వచ్చాయి. ఓకే, రహా అంటే కంటిన్యూస్, था थी थे उससे पास्ट. ओके, तो दिस इज पास्ट कंटिन्यूस. हिंदी में बोलेंगे अपूर्ण भूतकाल. ओके, समझ में आया, अर्थమైందా అందరికీ? ओके बच्चों, मेरी आशा है कि आपको समझ में आया होगा. पहले मैंने आपको बताया था पास्ट सिंपल, पास्ट इंडेफिनिट या पास्ट सिंपल, सिंपल पास्ट या पूर्ण भूतकाल. मैंने खाया, मैंने सोया, मैंने रोया, मैंने पढ़ा, ये सब సింపుల్ పాస్ట్ में आएगा. బట్ జहाँ రహా రహీ రహీ థే థీ థీ వస్తే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. బస్ ఏ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఏం ఉండిపోయి, ఇంకా 2 ఉన్నాయి కదా, పాస్ట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇంకా 2 ఉన్నాయి కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా, అప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసి ఓ 2-3 టైమ్స్ అలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకేసారి చూస్తే అర్థమవుతుంది, फॉलो అవుతూనే ఉండండి. ओके ना बच्चों, नेक्स्ट वीडियो के लिए इंतज़ार कीजिए, सब्सक्राइब कीजिए चैनल को. गुड लक.